నమస్తే సోదరులారా. ఇప్పటిదాకా మనం చాలాసార్లు ఈయన విగ్రహం ఎందుకు లేదు, ఆయన విగ్రహం ఎందుకు లేదు, ఆయనకు సరి అయిన సన్మానం జరగడం లేదు, గౌరవం గుర్తింపు రావడం లేదని ఒక చర్చ జరుగుతూ ఉండేది. సోషల్ మీడియా పుణ్యమాని ఎవరి యొక్క స్పాన్సర్షిప్ అవసరం లేకుండా, ఎవరి యొక్క పక్షపాత ధోరణి అవసరం లేకుండా ఇవాళ దేశం మొత్తంలో ఒక మంచి వాతావరణం ఏమిటంటే, చరిత్ర గుర్తించని వాళ్ళు, చరిత్ర సృష్టించినప్పటికీ చరిత్ర గుర్తించినటువంటి వాళ్ళు, వారి ఎడల పక్షపాత ధోరణి పాలకులు, ఆయా ఆధిపత్య కులాలు, అనేక సంస్కృతులు కొనసాగించే తరుణం లోపల తమ వాళ్ళని స్మరించడానికి తమ వాళ్ళు ఈ సమాజానికి, తమ వర్గాలకు చేసినటువంటి సేవను, లేదా సాహిత్య రంగంలో చేసిన కృషిని, లేదా ఆధ్యాత్మిక రంగంలో చర్చకు దారితీసినటువంటి వారి కంట్రిబ్యూషన్ గుర్తు చేయడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు నిన్న మొన్న మనం చూస్తూ ఉంటే సంత్ రవిదాస్తో సహా తెలంగాణ అద్భుత కవి నేలకు భూమికి పచ్చని రంగేసినట్లు మీరందరూ విన్నారు కదా. సినిమా పాట శ్రీరాములయ్య సినిమా అనుకుంటుంది. అట్లాంటి పాటలు రాసినటువంటి వాడు, పుణ్యభూమిలో ఓ పూసిన పువ్వు అని చెప్పేసి పెళ్లి దగ్గర పాడుతూ ఉంటారు కదా. ఇవన్నీ పాటలు రాసినటువంటి గొప్ప కవి కలేకూరి ప్రసాద్ 2013లో చనిపోతే, ఇంతకాలం తర్వాత ఆయన చనిపోయిన రోజు కేవలం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నందిగామ ప్రాంతానికి పరిమితమై ఇవాళ ఆయన గురించి స్మరణ జరగడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల్లో పూట ఆయన కంట్రిబ్యూషన్, ఆయన పోయిటరీ, అనేక విషయాల మీద కవులు, కళాకారులు సమావేశాలు పెడతా ఉన్నారు. ఇదొక మంచి పరిణామం. అదేవిధంగా దళిత బహుజన ఉద్యమకారుడు, తెలంగాణ మహాసభకు ముగ్గుపోయడంలో మాలాంటి వాళ్ళని ప్రోత్సహించినటువంటి మారోజు వీరన్న 1997లో మే 16న చనిపోతే, ఆయన వర్ధంతిని కూడా పార్టీలకు అతీతంగా బహుజన కులాలు, వర్గాలు, ప్రజాస్వామిక సంఘాలు, విప్లవ పార్టీలు, పాలక పార్టీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా అందరూ స్మరించేటువంటి ఒక వాతావరణం మనం గమనిస్తాము. సరే, దేశవ్యాప్తంగా హిడ్మాకు సంబంధించి ఇవాళ పాలకులు హిడ్మా పాట పెట్టినందుకు ఒక పిల్లవాడిని, ఆదివాసీ పిల్లవాడిని అరెస్ట్ చేసి మనం చూసినాం. కానీ వాళ్ళు అందరితో ఆగలేదు. హిడ్మాకు సంబంధించి ఏ బంధువుకు వాలే అనేటువంటి పాట ఏదైతే ఉన్నదో అది కొన్ని మిలియన్స్ వర్తమాన కాలంలో భారతదేశంలో సంచలనమైనటువంటి వీక్షణాలకు నోచుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ ఉపాధిగతం అంతా చెప్తున్నా అంటే, తెలుగు నేలలో ఈ మధ్యకాలంలో తెలంగాణలో ఒక వికృతమైన వాతావరణాన్ని మనం చూసినాం. ఒక వార్త నేరంతో కూడుకున్నటువంటిది, నేర సంబంధించినది, సింపుల్గా మాట్లాడుకోవాలంటే క్రైమ్ రిపోర్ట్. ఈ క్రైమ్ రిపోర్ట్ ఉన్నప్పుడు లేదా ఇతరత్ర ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి అంశాలు ఉంటవి అని చెప్పడానికి మీ అందరికీ తెలియని విషయం కాదు. అనేకమైనటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కూడా దాంట్లో ఉంటాయి. ఇవాళ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఇవాళ ఏదో బొద్దింకలు, మన్ను మశాల మీద మాట్లాడే దానికి ఏదో మళ్ళీ ఇంకేదో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే రాజ్యాంగం అనేటువంటి దానికి లోబడకుండా ఎవరు మాట్లాడినా లేదా పౌర సమాజాన్ని ఇన్సల్ట్ చేసినా దాని ఎడల స్పందించేటువంటి వ్యవస్థ ఈ దేశంలో ఇంకా బలంగా ఉన్నది. కాబట్టి ఎన్ని కుయుక్తులు జరిగినా సరే ఇప్పటికీ ప్రశ్నించడం అనేది 100% ఈ దేశంలో ఒక విస్తృత ఆకర్షణ శక్తి అని మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అది నీకు వర్తిస్తుందా, నాకు వర్తిస్తుందా, ఎంత వర్తిస్తుంది అంటే నువ్వు చేసే కంట్రిబ్యూషన్ని బట్టి, నీ ధిక్కారాన్ని బట్టి, నీ నిజాయితీని బట్టి ఉంటుంది. అంత స్పష్టంగా చెప్పదలుచుకున్నా. బండి సంజయ్ గారు వారి మీద వ్యక్తిగతంగా నాకేం కోపం లేదు, కానీ మాకేముంటుంది వ్యక్తిగతంగా కోపం. కానీ వారు నిరంతరం మాట్లాడిన పద్ధతి ఏదైతే ఉన్నదో అంటే ఇక గతంలో ఎవడు హిందూ సమాజాన్ని ఉద్ధరించడానికో లేకపోతే హిందుత్వాన్ని భుజాన వేసుకోవడానికో ఇక ఎవరు పుట్టలేదు అన్నట్టుగా కొంతమంది ఈ మధ్యకాలంలో భయంకరంగా తయారైంది. వాళ్ళల్లో దురదృష్టం ఏంటంటే ఒక బహుజన కులాల నుంచి వచ్చి, ఒక సాధారణ జీవితం నుంచి వచ్చి చాలా విచిత్రమైన పొగళ్ళతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వాడెంత, వీడెంత, వీడెవడికి పుట్టిండు, వాడెవడికి పుట్టిండు అనే మాట
నోరు జారుతున్న తరుణం లోపట తనకు పుట్టినటువంటి చాలా స్పష్టంగా కొడుకు పుట్టెడు పాపాలతో ముడివేసుకున్నటువంటి ఒక చిట్టా బయటకు వచ్చింది. చాలా హుందాగా చట్టం తన పని తాను చేసుకుపోవాలి, అది కొడుకైనా కూడా మనం ఖండించవలసిందని చెప్పి చాలా హుందాగా అప్పగించవలసినటువంటి సందర్భాన్ని వదిలిపెట్టి ఒక దిక్కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక సాఫ్ట్ కార్న్ వచ్చిందని విస్తృతంగా చర్చ జరిగింది. ప్రధాన మీడియా అయితే బండి సంజయ్ కొడుకు భగీరథ్ సంబంధించి ఒక్క వార్త రాయకపోయినా ఇవాళ ఫ్రంట్ పేజీలో ఒకట బండి భగీరథ్ అరెస్ట్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఫ్రంట్ పేజీలో ప్రధాన శీర్షిక పైన వచ్చే వాతావరణం ఎందుకు క్రియేట్ అయిందంటే మొత్తం తెలంగాణలో పక్క రాష్ట్రంలో బయట దేశవ్యాప్తంగా ఒక వాతావరణం ఏంటంటే విస్తృతంగా నేను చెప్పిన ఇంతమందికి ఉన్న సోషల్ మీడియా అనేది ఒక ప్రధానమైన మీడియా లెవెల్లో పనిచేసి ప్రశ్నించి ఇవాళ ఒక ఒత్తిడి సృష్టించింది. ఆ ఒత్తిడి ఫలితమే అనివార్యంగా ఇవాళ దాన్ని అప్పగింత అనుకున్నా, అరెస్ట్ అనుకున్నా, లొంగుబాటు అనుకున్నా, ఏ పేరైనా చెప్పుకోండి. బట్ అల్టిమేట్లీ ఇట్ కల్మినేటెడ్ విత్ ది కాన్స్టిట్యూషనల్ స్పిరిట్. నేరం చేసిండు అనే మన అపవాదం మోపబడ్డప్పుడు లేదా అభియోగం మోపబడ్డప్పుడు దానికి కొద్ది కాలం కష్టం కలుగుతుంది. ఫోక్సో చట్టం పెట్టిన తర్వాత బయట తిరుగుతాడంటే మరి ఫోక్సో చట్టంలో దేశవ్యాప్తంగా ఏం జరుగుతుందో మనకు తెలియదా? అందుకోసం వారిని ఈ రోజుతోటి సుఖాంతమైంది కదా, దానికి ముందు నేను వారికి ఒకటే విజ్ఞప్తి ఏంటంటే మీరు కొంచెం హుందాగా ఉండుంటే బండి సంజయ్ గారు మీకు ఒక యూనిక్ మిలిటెన్స్ ఏదైతుందో దానికి గౌరవం ఇంకా పెరిగేది. మనం మన కొడుకుల దగ్గరికి వచ్చేప్పుడు చాలా చాలా అంటే చాలా నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. తప్పు మన కొడుకుది అయినప్పుడు మనం ఎందుకు భుజాలు తడుపుకొని ఉండాలి? 100% చెప్పాలి, నా కొడుకు తప్పు చేసిందని చెప్పాలి. రేపు నాకైనా నీకైనా వర్తించాలి. అందుకోసం సరే ఇప్పటికే జరిగింది ఏదో జరిగింది, కానీ ఒక్క ముఖాలు మాత్రం తెలిసిపోయినాయి. కొన్ని ముఖాలు వెలిసిపోయినాయి, కొన్ని ముఖాలు వెలిగిపోయినాయి. వెలిసిపోయిన ముఖాలు ఏమిటంటే బండి సంజయ్ కొడుకు చాలా మంచోడే, కానీ మంచోడు కాదనుకోరు. అయితే మాత్రం పిల్ల మంచిదా, పిల్ల ప్రవర్తన మంచిదా, లేకపోతే ఆమెకి ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఎటెటు తిరిగిందని చెప్పి సీసీ కెమెరాలు చూపెట్టే ఒక వికృత ప్రయోగం ఉంది కదా. అది ఆడవాళ్ళైనంత మాత్రాన ఆడవాళ్ళని సమర్థిస్తారని అనుకోవద్దు, బహుజనులైనంత మాత్రాన బహుజనులు సమర్థిస్తారని అనుకోవద్దు, రాజ్యాంగం తెలిసినంత మాత్రాన రాజ్యాంగబద్ధంగానే ఆలోచిస్తారని అనుకోవద్దు అనడానికి అడ్వకేట్లు, రాజకీయ నాయకులు, మీడియా పర్సన్స్, మీడియా టైకూన్స్, మీడియా బఫూన్స్ అందరు కలిసి ఆగవాగం ఒక కథ. అయ్యో అయ్యో అసలు చెప్పుకోవడానికి కూడా ఒక ఆమెనైతే చాలా చూసిన మగవారి యొక్క శౌర్యాన్ని బలహీనపరచడానికి ఈ దేశంలో గృహహింస చట్టాలు అవి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి మగతనాన్ని వీక్ చేసేటువంటి అని చెప్పేసి మాట్లాడారు. ఒక ఆడపిల్ల ఈ మగతనము మగవాళ్ళు ఈ అసహ్యకరమైన బాట మాట్లాడటానికి పాపం వారిని కన్న తల్లి ఎంత దురదృష్టవంతురాలు. ఎందుకంటే ఆమె కూడా ఒక తల్లి కదా. రేపు ఆ పిల్ల కూడా మాట్లాడిన అమ్మాయి కూడా బహుశా తల్లి అయి ఉంటే ఇట్లయితే మాట్లాడడం అయితే అన్యాయమే కదా. అందుకోసం ఒక సందర్భం అయితే చెప్పాలి, తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ఈ విషయంలో కూడా స్పందించి అనివార్యంగా ఒక ప్రశ్నలు క్రియేట్ చేసినటువంటి వాళ్ళు ఒక్క మాటలు చెప్పాలంటే దూద్ పానీ అలగలగ అన్నట్టుగా పాలు నీళ్లు వేరైనట్టుగా ఒక ప్రెషర్ అయితే సృష్టించిండ్రు. రాజకీయ పార్టీలు పనిగట్టుకున్నాయా లేకపోతే రాజకీయమైన ఒత్తిడా అనివార్యమా వాళ్ళ బాధ్యతన ఏదైతే మంచిగానే నిర్వర్తించాలనుకుంటాం. కొంత ఎక్సెస్ ఉంటే ఉండవచ్చు, కొన్ని సందర్భాల్లో మితవాదం కంటే అతివాదమే మంచిదని మనం తీర్మానం చేసుకున్నాం కదా. ఆ ప్రకారం అయితే ఇది మంచిదని నేను అనుకుంటామన్నా. ఒకటి, ఈ అతిగా స్పందించడంలో బండి సంజయ్ యొక్క అతి దూకుడు కూడా ఒక కారణం అయి ఉంటుంది, నేనేం కాదనడం లేదు. బట్ అనివార్యంగా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ ఏంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏది పడితే అది చేస్తామంటే కుదరదు, ప్రెషర్ సృష్టించగలుగుతాం. ఎందుకంటే ఈ మాట మీరు అందరూ బీజేపీని టార్గెట్ చేసిన అనుకుంటున్నారేమో. నాకు మమతా బెనర్జీ మీద కూడా చాలా అలర్జిక్గా కొన్ని కాంప్లైంట్స్ ఉన్నాయి. ఆర్జీ కాలేజ్ మెడికల్ కాలేజ్ సంబంధించిన బాధితురాల విషయంలో పట్ల ఆమె మాట్లాడిన భాష కానీ అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ నడిపిన తీరు కానీ నిజంగానే బెంగాల్లో ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల తీరులో పట్ల విస్తృతంగా కనుక సోషల్ మీడియా ఉండి రాజకీయ పార్టీలు కనుక ఓన్ చేసుకొని ఏవైతే వామపక్ష పార్టీలు మిగతా అని చేసుకొని పెద్ద ఉద్యమం తీసుంటే ఆ వాతావరణం ఎంత ఉండేదో అట్లా కనుక ఉండుంటే బహుశా మమతా బెనర్జీ కనుక ఆలోచించుంటే ఆమెకి ఇంత పెద్ద శిక్ష జరగకపోనేమో. ఎందుకంటే ఆ బాధితురాలి తల్లి గెలిచింది ఇవాళ. ఆ పేరేంటది ఖాళీ ఏదో ఉంది కదా, అది అక్కడ కూడా నవఖాళీ ఏదో ఉంది కదా, అక్కడ కూడా అట్లాంటిది ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న
ఇది బీజేపీకి వ్యతిరేకమైనటువంటి విషయం కాదు. ఎక్కడైనా సరే బీజేపీ కాకుండా ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ చేసినా కూడా అక్కడ ఎవరమైనా అవుట్ రైట్గా అన్యాయం చేసిండ్రు ఆ పాలకులు అని చెప్పేసి అన్నారు. పాలకుడు అనడానికి నిశ్చితమైనటువంటి జెండా ఒకటి పార్టీ పేరు ఒకటి ఉండవలసిన అవసరం లేదు. ఎవడైనా పాలక స్వభావంలో అణచివేత ఉండి అసత్యాలు ప్రచారం చేసి నిజాన్ని తొక్కిపడితే ఖచ్చితంగా కొట్లాడవలసింది, నిలబడవలసిందే. అది మాత్రమే నేను ఒక మేధావిగా ప్రజాపక్షపాతిగా నిలబడద్దని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆ ఒక్క విషయం కోసమే ఇవాళ మీ ముందు, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఈ జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు ఒక నిర్వేదం కూడా ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఒక ఉత్సాహం కూడా ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని కలిగించింది ఇవాళ పౌర సమాజం తెలంగాణలో అని చెప్పి అనుకుంటున్నా. ఇది ఇదే స్ఫూర్తితోటి ఒక హైడ్రా ఎడల కానీ, ఒక అన్యాయంగా ఎక్కడైనా కూడా జరిగినప్పుడు కానీ, ఈ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి ఉద్యమకారుల విషయం లోపల కానీ, అట్టడుగు వర్గాలకు హక్కుల విషయం లోపల కానీ, మిగతా ఏ విషయంలో కానీ ఇదే పద్ధతిలో కొనసాగాలని నా వెనుక ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రదాత బిఆర్ అంబేద్కర్ సాక్షిగా మనం ఆ స్ఫూర్తిని కొనసాగించాలి. ఆయనని ఏ పదవి ఆపలేకపోయింది. ఆయన మహత్ దగ్గర పోయి మంచినీటి కోసం కొట్లాడినా, కాన్స్టిట్యూషనల్ రైట్స్ రాసినా, మనుస్మృతిని తగలబెట్టినా, బౌద్ధం తీసుకున్న ప్రతి సందర్భంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి పోరాటం ఉండదు. దాన్ని వారసులుగా చెప్పుకునే ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ఇదే స్ఫూర్తి కొనసాగించాలని చెప్పి, అది ఎవడు మాట్లాడినా నిన్న మొన్న ఇంకొక పార్టీ చేసింది, అంతమందికి ఇంకోటి చేసిందంటే అవ్వాల కూడా ఇంతే బలంగా ఉంటుంటే అంత అన్యాయం జరగకపోయేది అనేటువంటి ఒక స్పష్టత మాత్రం తెచ్చుకోవాలని చెప్పేసి యావత్ రెండు రాష్ట్రాలు అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా సోదరులకు, వికృతమైన సోషల్ మీడియా ఉండనియండి, వాళ్ళ కౌంటర్లు మీరు పెడితే పెట్టండి, కానీ వాళ్ళకంటే బలంగా చెప్పగలిగి నిజాయితీగా చెప్పగలిగేది ఉంటే 100% విజయం న్యాయం వైపే ఉంటుందని చెప్తానికి ఇవాళ తెలంగాణలో బండి భగీరథను అనివార్యంగా పోలీస్ స్టేషన్కి రప్పించిన పద్ధతి నిరూపించింది. ప్రధాన పేపర్లు హెడ్లైన్ రాయాల్సిన పరిస్థితి తీసుకొచ్చింది. ఇది యావత్ తెలంగాణ అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల విజయం, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విజయమే కాదు, చాలా విషయాలు జరుగుతున్న పరిణామాల్లో ఇప్పుడు ఇట్లాంటి విజయాలు సాధించాలని, భవిష్యత్తులో ఇంతకంటే మొన్న నిన్న మన జరిగినటువంటి ఏ రకమైనటువంటి ఒక దారుణమైనటువంటి దాడులు అయితే జరిగిన మాటల దాడులు ఉన్నాయో అంతకంటే ఇంకా భిన్నంగా కూడా, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు చేసినా కూడా మీరు కూడా అంతే రెట్టింపు ఉత్సాహంతో ఉండాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు కదా. బూస్ట్ అంటే ఏమి కాదు, బూస్ట్ అంటే సొసైటీ నుంచి సొసైటీ కోసం కొట్లాడనటువంటి బూస్ట్ ఉంది కదా, అది ఇవాళ మన అదేంటది కెలోరీ డ్రింక్, ఎనర్జీ డ్రింక్ బూస్ట్ గురించి కాదు నేను చెప్పేది. సమాజం ఇచ్చే బూస్ట్ ఏదైతుందో ఆ బూస్ట్ డ్రింక్ అనేది మై సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి ప్రతి ఉద్యమకారుడు, ప్రతి సామాజిక ఉద్యమకారుడు, ప్రతి సోషల్ మీడియాలో నిజాయితీగా ప్రజల కోసం కొట్లాడే వాళ్ళు అందరూ కూడా ఈ బూస్ట్ సీక్రెట్ని గ్రహించాలని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తూ ఇంకో పరిణామంలో మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ మధ్యలోనే కొంత నిరంతరంగా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నా, ఇప్పటికీ నేను ఈ మధ్యకాలంలో ఒక 2-3 వీడియోస్ పెట్టిన, ఏవి కూడా మీకు విస్తృతంగా రీచ్ అయినందుకు మీరందరూ కూడా నిజాయితీగా నాకు దాని స్పందన తెలియజేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వ్యక్తిగతంగా మరోసారి గుర్తు చేస్తున్నా, వ్యక్తిగత ద్వేషంతో, ఉట్టి పిచ్చి కామెంట్లతో, ట్రోలింగ్స్ తోటి ఏమీ రాదనేటువంటి నమ్మే వాళ్ళలో నేను ఒక్కరిని తెలియజేస్తూ మీ అందరికీ విధేయంగా వినమ్రంగా మీ యొక్క గొప్పతనానికి జేజేలు పలుకుతూ ముగిస్తున్నా. నమస్తే.